ఓకే. మనం గత క్లాస్‌లో చార్టర్ చట్టాల గురించి నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ ఈ క్లాస్‌లో భారత ప్రభుత్వ చట్టం అండ్ విక్టోరియా మహారాణి ప్రకటన. భారత ప్రభుత్వ చట్టం, విక్టోరియా మహారాణి ప్రకటన 1858 గురించి నేర్చుకుందాం. ఓకే. భారత ప్రభుత్వ చట్టం చూడండి. భారత ప్రభుత్వ చట్టం, విక్టోరియా మహారాణి ప్రకటన. భారత ప్రభుత్వ చట్టం, విక్టోరియా మహారాణి ప్రకటన. ఏంటి అసలు విక్టోరియా ఈ 1858 చట్టం ఏదైతే ఉందో, సారీ ఎస్, ఈ 1858 చట్టం ఏదైతే ఉందో ఇది చేయడానికి గల కారణం ఏమిటి అని చూసినట్లయితే మనకి 1857 సిపాయిల తిరుగుబాటు జరిగింది కదా. ఈ సిపాయిల తిరుగుబాటు ఏదైతే జరిగిందో దీని సిపాయిల తిరుగుబాటు జరిగిన కారణంగా ఈ 1858 చట్టం అనేది చేయడం జరిగిందనమాట. అయితే ఈ చట్టాన్నే, ఈ 1858 చట్టాన్ని మనం ఏమంటాం అంటే విక్టోరియా మహారాణి ప్రకటన. ఏమంటాం? విక్టోరియా మహారాణి ప్రకటన అని చెప్పేసి అని అంటాం. విక్టోరియా మహారాణి ప్రకటన. ఓకే. ఏ చట్టాన్ని విక్టోరియా మహారాణి ప్రకటన అంటారంటే 1858 చట్టం. మరి దీన్ని ఎప్పుడు చేశారు అని అంటే మనకి 1858 నవంబర్ 1. ఓకే. నవంబర్ 1 ఎక్కడ? అలహాబాద్లో ఈ ప్రకటన చేయడం జరిగిందనమాట. అలహాబాద్. ఓకే. అలహాబాద్ లార్డ్ కానింగ్ అని చెప్పేసి ఈ కానింగ్ టైంలో అలహాబాద్లో ఈ ప్రకటన చేయడం జరిగింది. అయితే ఈ సిపాయిల తిరుగుబాటుతో భారతదేశంలో కంపెనీ పాలన అంతమై చక్రవర్తి పాలన లేదా ప్రత్యక్ష పాలన అనేది ప్రారంభమైందనమాట. ఇది భారతదేశ రాజ్యాంగ చరిత్రలోనే ఒక నూతన అధ్యాయం. ఈ నవంబర్ 1, 1958 బ్రిటిష్ రాణి భారత పరిపాలనా అధికారాన్ని చేపడుతూ ఒక ప్రకటన జారీ చేసింది. దీన్నే మనం విక్టోరియా మహారాణి ప్రకటన అని కూడా అంటాం అనమాట. మరి ఈ చట్టంలో యొక్క ముఖ్యాంశాలు ఏంటి అంటే, ఈ చట్టం ద్వారా జరిగినటువంటి మార్పులు ఏంటి అని చూసినట్లయితే, ఈ చట్టాన్ని చేయడానికి ప్రధాన కారణం మనం చెప్పినట్టు 1857 సిపాయిల తిరుగుబాటు. ఈ చట్టం చేయడానికి ప్రధాన కారణం ఏంటి? 1857 సిపాయిల తిరుగుబాటు. అయితే ఈ చట్టం ద్వారా మన దేశంలో చూడండి, ప్రధాన కారణం 1857 తిరుగుబాటు. ఈ చట్టం ద్వారా మన దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అనేది రద్దయింది. అంటే చూడండి, 1858 చట్టానికి ముందు వరకు కూడా చేసినటువంటి చట్టాలను ఏమంటామంటే మనం రెగ్యులేషన్ యాక్ట్ 1773. వీటన్నిటిని కూడా చార్టర్ చట్టాలు అని చెప్పేసి అనడం జరుగుతుంది. 1853 అంటే 1773 నుంచి ఈ 1853 వరకు, అంటే 1858 ముందు వరకు కూడా చేసినటువంటి చట్టాలను ఏమంటామండి మనం? చార్టర్ చట్టాలు అని అంటాం. ఈ 1858 తర్వాత చేసిన చట్టాలు భారత ప్రభుత్వ చట్టాలు అని, కౌన్సిల్ చట్టాలని కూడా పిలవడం జరుగుతుంది అనమాట. అయితే ఈ చట్టం ద్వారా మన దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అనేది కంప్లీట్గా రద్దు అయిపోయింది. 1784లో ప్రవేశపెట్టినటువంటి మనం చార్టర్ చట్టాల్లో చెప్పుకున్నాం. ఏమని? 1784లో ఈ చట్టంలో ప్రవేశపెట్టినటువంటి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని చెప్పేసి, బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, ఈ రెండింటినీ కూడా ఈ 1858 చట్టంలో రద్దు చేసేయడం జరిగింది. ఓకే. బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే ఈ ద్వంద్వ పాలన అనేది రద్దయింది. ఏ చట్టంలో రద్దు చేశారు దీన్ని? 1858 చట్టంలో రద్దు చేయడం జరిగిందనమాట. అలాగే భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగమైంది. ఎందుకంటే ఈ ఈ 1858 చట్టం దగ్గర నుంచి కూడా పాలన ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది? బ్రిటిష్ రాణి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగమైందని కూడా చెప్పొచ్చు. అలాగే ఈ చట్టంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. ఇక్కడి వరకు కూడా భారత గవర్నర్ జనరల్ అనే పదవి ఉండేది. ఓకే. భారత గవర్నర్ జనరల్ అని చెప్పేసి, ఈ భారత గవర్నర్ జనరల్ అనే పదవిని వైస్రాయిగా మార్చడం జరిగిందనమాట. ఈ విధంగా వైస్రాయిగా మార్చడం జరిగింది. భారత గవర్నర్ జనరల్ అనే పదవిని వైస్రాయిగా మార్చడం జరిగింది. మొట్టమొదటి వైస్రాయ్ ఎవరు? కానింగ్, లార్డ్ కానింగ్. ఓకే. మొట్టమొదటి
వైస్రాయ్ ఎవరు? లార్డ్ కానింగ్ అని చెప్పేసి అని అంటాం. ఓకే, మనం చూడండి 1773 చట్టం ద్వారా గవర్నర్ జనరల్ని కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చాం. అలాగే 1833 చట్టం ద్వారా విలియం బెంటిక్ వస్తారు. మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు? వారన్ హేస్టింగ్. ఓకే, వారన్ హేస్టింగ్. అలాగే 1833 చట్టంలో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కాస్త భారత గవర్నర్ జనరల్గా మార్చడం జరిగింది. మరి మొదటి భారత గవర్నర్ జనరల్ ఎవరంటే విలియం బెంటిక్ అని చెప్పేసి అని అంటాం. ఈ భారత గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఈ భారత గవర్నర్ జనరల్ కాస్త వైస్రాయ్గా ఏ చట్టం ద్వారా మారాడు అని అంటే 1858 చట్టం ద్వారా మారడం జరిగింది. మొట్టమొదటి వైస్రాయ్ ఎవరు? లార్డ్ కానింగ్. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ స్ట్రక్చర్ అనేది. దీని మీద ఎక్కువగా బిట్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ వైస్రాయ్ దేశంలో బ్రిటిష్ రాణి యొక్క మొట్టమొదటి ప్రత్యక్ష ప్రతినిధి. అంటే బ్రిటిష్ రాణికి సంబంధించి ఒక ప్రతినిధిగా ఇతను వ్యవహరించేవాడు అనమాట. అంటే మన దేశం చూసినట్లయితే మన దేశంలో 2 రకాలుగా ఉన్నాయన్నమాట. ఏంటి అవి అంటే బ్రిటిష్ పాలిత ప్రాంతాలు, ఇంకొకటి స్వతంత్ర రాజ్యాలు అని చెప్పేసి ఉన్నాయి. ఏంటి? స్వతంత్ర రాజ్యాలు. ఈ బ్రిటిష్ పాలిత ప్రాంతాలు సంబంధించి కార్యకలాపాలలో గవర్నర్ జనరల్గా వ్యవహరిస్తారు. ఈ స్వతంత్ర రాజ్యాలు ఏవైతే ఉన్నాయో వీటి పట్ల వ్యవహరించేటప్పుడు ఈ బ్రిటిష్ రాజప్రతినిధిగా వైస్రాయ్గా వ్యవహరించడం జరుగుతుంది అనమాట. ఇది ఓకే. దేశ పాలన బ్రిటిష్ రాణి పేరుతో నిర్వహిస్తారు. అలాగే భారతదేశంలో అత్యున్నత స్థానాన్ని కలిగినటువంటి వైస్రాయ్ను రాజప్రతినిధిగా 5 సంవత్సరాల కాలానికి నియమించడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇది మామూలు. ఇంకా దీంట్లో చూసుకున్నట్లయితే మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనకి భారత రాజ్య కార్యదర్శి అని చెప్పేసి ఇదండి. భారత రాజ్య కార్యదర్శి అనే ఒక నూతన పదవిని దీన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? లండన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, భారత రాజ్య కార్యదర్శి అని చెప్పేసి ఇది లండన్లో ఏర్పాటు చేశారు. ఇతడు బ్రిటిష్ మంత్రివర్గానికి చెందినవాడు. ఈ భారత రాజ్య కార్యదర్శి దేనికి చెందినవాడు అంటే బ్రిటిష్ మంత్రివర్గానికి చెందినవాడు. ఈ అన్ని విషయాల్లో కూడా ఇతనిదే ఫైనల్ డెసిషన్ అనమాట. అలాగే భారత రాజ్య కార్యదర్శి బ్రిటిష్ క్యాబినెట్లో భాగంగా మన దేశ పరిపాలన వ్యవహారాలకు సంబంధించి బ్రిటిష్ పార్లమెంటుకు బాధ్యత వహించేవాడు. అంటే ఈ భారత రాజ్య కార్యదర్శి ఎక్కడ ఉండేవాడు? లండన్లో, అంటే బ్రిటన్లో ఉండేవాడు అనమాట. అయితే మొట్టమొదటి మన భారత రాజ్య కార్యదర్శి ఎవరు అని అంటే లార్డ్ స్టాన్లీ. ఇతను జస్ట్ 1858 నుంచి 59 వరకు, అంటే ఇతను తాత్కాలిక కార్యదర్శి అనమాట. ఓకే, తాత్కాలిక కార్యదర్శి. మరి పూర్తి స్థాయి కార్యదర్శిగా వ్యవహరించింది ఎవరు అని అంటే చార్లెస్ వుడ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. పూర్తి స్థాయి భారతదేశ మొట్టమొదటి పూర్తి స్థాయి కార్యదర్శి ఎవరనంటే చార్లెస్ వుడ్స్ అని చెప్పేసి అని అంటాం అనమాట. ఓకే, అయితే ఈ కార్యదర్శికి సలహాలు ఇవ్వడానికి భారత రాజ్య కార్యదర్శి ఉన్నాడు. ఓకే, ఈ కార్యదర్శి ఉన్నాడో ఇతనికి సలహా ఇవ్వడానికి ఒక 15 మంది సభ్యులతో కూడినటువంటి ఒక కౌన్సిల్ని కూడా ఏర్పాటు చేశారు. అంటే మొట్టమొదటిసారిగా భారత రాజ్య కార్యదర్శిని ఏర్పాటు చేసింది ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు? 1858 చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. ఈ కార్యదర్శికి 15 మంది సభ్యులు సలహా. ఇతను ఎక్కడ ఉంటాడు? కార్యదర్శి లండన్లో ఉంటాడు. మరి భారతదేశం విషయాల పట్ల వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అందుకు గాను 15 మంది సభ్యులతో కూడినటువంటి కౌన్సిల్ని ఏర్పాటు చేశారనమాట. అలాగే మొదటి తాత్కాలిక కార్యదర్శిగా ఎవరు వ్యవహరించారనేది మనం చెప్పాం, లార్డ్ స్టాన్లీ. అలాగే పూర్తి స్థాయి కార్యదర్శిగా ఎవరు అనేది కూడా చెప్పాం. ఎవరు?
చార్లెస్ వుడ్స్. ఇతను చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చార్లెస్ వుడ్స్ అనే ఆయన. ఇతను 1859 నుంచి 65 వరకు కూడా ఆ, ఆ, భారత రాజ్య కార్యదర్శిగా వ్యవహరించడం జరిగింది. అయితే ఈ చట్టం ద్వారా వచ్చినటువంటి ఒక ముఖ్యమైన మార్పు కనుక మనం ఆ, గమనించినట్లయితే చూడండి, అంటే అధికారం ఏ విధంగా ఉంది అని చూసినట్లయితే ఫస్ట్ అంటే హయ్యర్ పొజిషన్లో ఎవరు ఉండేవారు? ఇక్కడ బ్రిటిష్ రాణి అనే బ్రిటిష్ రాణి ఉంటుండే. ఈవిడ ఎక్కడుంది? బ్రిటన్ క్యాబినెట్లో ఉండేది. బ్రిటన్ క్యాబినెట్. ఓకే, హయ్యర్ పొజిషన్లో బ్రిటిష్ రాణి బ్రిటన్ క్యాబినెట్లో ఉండేది. వీళ్ళ కింద వైస్రాయి ఆర్ గవర్నర్ జనరల్గా ఉండేవారు. వైస్రాయి ఆర్ గవర్నర్ జనరల్గా ఉండేవారు. వీరికి మధ్యలో ఇంకా థర్డ్ ప్లేస్, వీరికి మధ్యలో ఎవరు ఉండేవారు? భారత రాజ్య కార్యదర్శి. భారత రాజ్య కార్యదర్శి. ఓకే, ఈ భారత రాజ్య కార్యదర్శి ఎక్కడ ఉన్నాడు? లండన్లోనే ఉండేవాడు. ఓకే, లండన్లోనే ఉండేవాడు అనమాట. అంటే హయ్యర్ పొజిషన్లో బ్రిటిష్ రాణి బ్రిటన్ క్యాబినెట్లో ఉండేది. అలాగే భారత రాజ్య కార్యదర్శి, అతని కింద 15 మంది సభ్యులు కౌన్సిల్ ఉండేదని చెప్పేసి అన్నాను. ఇక్కడ మన భారతదేశంలో హయ్యెస్ట్ పొజిషన్ ఎవరిది? వైస్రాయి లేదా గవర్నర్ జనరల్. ఇతను ఎక్కడ అంటే కేంద్రంలో. అలాగే మరి రాష్ట్రాలుగా కూడా విభజించారు కదా, మరి ఆ రాష్ట్రంలో ఎవరు హెడ్ అని అంటే జస్ట్ గవర్నర్ జనరల్. ఓకే, లాస్ట్ గవర్నర్ అంటాం, గవర్నర్ జనరల్ అనకూడదు, జస్ట్ గవర్నర్. ఇది రాష్ట్రంలో. మరి ఇంకా విభాగాలుగా చూసుకున్నట్లయితే రాష్ట్రం జిల్లాలు ఉన్నాయి కదా, ఈ జిల్లాలకు మరి హెడ్ ఎవరుగా ఉండేవారంటే కలెక్టర్. ఓకే, జిల్లాకి హెడ్ ఎవరు ఉండేవారు? కలెక్టర్. దీని తర్వాత తాలూకా అని చెప్పేసి ఉండేది అనమాట. ఏంటి? తాలూకా. తాలూకా. ఈ తాలూకాకి హెడ్ ఎవరు అంటే తాలూకా అధికారి. తాలూకా అధికారి. తాలూకా అధికారి. దీని తర్వాత గ్రామం అని చెప్పేసి ఉండేది. ఈ గ్రామానికి అధికారి, గ్రామాలకు ఉండేవారు. ఈ విధంగా ఉండేది అనమాట. అంటే చూడండి, బ్రిటన్ హయ్యర్ పొజిషన్లో బ్రిటన్ రాణి ఉండేది. బ్రిటన్ రాణి తర్వాత భారత రాజ్య కార్యదర్శి ఉండేవాడు. ఇతని తర్వాత వైస్రాయి లేదా గవర్నర్ జనరల్ ఉండేవారు. వైస్రాయి అనే ఆయన మన స్వతంత్ర రాజ్యాలకి సంబంధించి వ్యవహారాల్లో సంబంధించి కార్యక్రమాల గురించి వ్యవహరించేటప్పుడు వైస్రాయి గాను, బ్రిటిష్ పాలిత ప్రాంతాలకు సంబంధించి గవర్నర్ జనరల్ గాను వ్యవహరించేవాడు. తర్వాత రాష్ట్రాల్లో గవర్నర్ గాను, జిల్లాలో కలెక్టర్ గాను, అండ్ తాలూకాలో తాలూకా అధికారి, అలాగే గ్రామంలో గ్రామాధికారి అని చెప్పేసి ఉండేవాడు అనమాట. ఓకే ఓకే నెక్స్ట్ ఇది 1858 చట్టానికి సంబంధించి ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయంటే ఎస్, 18 చట్టం దేశంలోనే పరిపాలనాపరమైన అంశాలను ముఖ్యంగా దేశంలో ప్రభుత్వాన్ని నియంత్రించడానికి ఇంగ్లాండ్లో ఇందుకు సంబంధించిన మార్పులను చేశారే తప్ప భారతదేశంలో ఉన్న పరిపాలనా వ్యవస్థకు మాత్రం ఎలాంటి మార్పులు జరగలేదు. అంటే ఏంటంటే ఈ 1858 చట్టం ద్వారా లండన్లో మార్పులు జరిగినాయి. అంటే భారత రాజ్య కార్యదర్శిని ఏర్పాటు చేయడం ఎట్లాగా, భారతదేశంలో మాత్రం ఎలాంటి మార్పు అనేది జరగలేదన్నమాట. అందుకని ఈ చట్టంలో సంబంధించి కొన్ని విమర్శలు వచ్చినాయి, లోపాలు కూడా ఉన్నాయన్నమాట. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఈ చట్టం ద్వారా బ్రిటిష్ రాణి లేదా భారత చక్రవర్తిని ఒక భారత చక్రవర్తిగాను లేదా భారత సామ్రాజ్య పితగాను ఇలా బిరుదు ధరించిందనమాట. ఎవరు? బ్రిటన్ రాణి. ఓకే, అలాగే లార్డ్ కానింగ్ భారతదేశంలో స్వదేశీ సంస్థానాలతో బ్రిటిష్ రాజముకుటం యొక్క రాజప్రతినిధిగా వ్యవహరించేవాడు. ఎలా వ్యవహరించాడు? రాజప్రతినిధిగా వ్యవహరించేవారు అనమాట. వైస్రాయ్ హోదాను కల్పించారు. ఎవరికి? లార్డ్ కానింగ్కి. అలాగే బ్రిటిష్ ప్రభుత్వ పాలనలో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి పరిపాలనా విషయాలు నిర్వహించేటప్పుడు గవర్నర్ జనరల్గా వ్యవహరించేవాడు. ఇది ఆల్రెడీ చెప్పిందే మనం. ఓకే, అయితే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ చట్టాన్ని, ఈ 1858 చట్టాన్ని భారత ప్రజల స్వేచ్ఛ స్వతంత్రానికి మాగ్నా కార్డుగా వంటిది అని అభివర్ణించారు. అంటే ఏ చట్టాన్ని, ఓకే, 1858 ఏ చట్టాన్ని భారత ప్రజల స్వేచ్ఛ స్వతంత్రాలకు మాగ్నా కార్డుగా అంటారు అని అంటే ఈ 1858 చట్టం అనమాట. ఓకే, ఈ చట్టానికి గల మరో పేరేమంటాం? గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా అని కూడా చెప్పచ్చు. అయితే ఈ చట్టానికి విమర్శ కూడా చేశారు. ఎవరు ఈ చట్టాన్ని విమర్శించింది ఎవరు అని అంటే జేబీ మెకాలే.
ఓకే, జేబి మెకాలే, సారీ. ఈ జేబి మెకాలే ఏమంటాడంటే ఈ చట్టాన్ని ప్రజ్ఞా నిరంకుశత్వాన్ని నెలకొల్పే చట్టం. ఈ 1858 చట్టం అనేది ఏంటండి, ఒక ప్రజ్ఞా నిరంకుశత్వాన్ని నెలకొల్పే చట్టంగా అభివర్ణించారు. ఈ 1858 నుంచి రాజు లేదా రాణి నేరుగా అధికారాన్ని చేపట్టడం వల్ల ఆ తర్వాత చేసిన చట్టాలన్నీ కూడా ఏ చట్టాలని చెప్పాం, భారత ప్రభుత్వ చట్టాలు లేదా దీన్నే కౌన్సిల్ చట్టాలు అని కూడా అంటారనమాట. అంటే ఇక్కడి నుంచి వచ్చిన చట్టాలు ప్రతిదీ కూడా బ్రిటిష్ ప్రభుత్వం చేస్తుందన్నమాట. ఓకే, అయితే ఈ 1858 చట్టం తర్వాత కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరిగినాయి. ఏంటి అని అంటే, మనకి 1858 చట్టం చేశారు కదా, దీని తర్వాత 1859లో పోర్ట్ఫోలియో అనే ఒక వ్యవస్థను, పోర్ట్ఫోలియో అనే విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఏదండి, పోర్ట్ఫోలియో. పోర్ట్ఫోలియో ఏంటి పోర్ట్ఫోలియో అని అంటే సింపుల్ అనమాట. ఈ పోర్ట్ఫోలియో అనేది ఏంటంటే మంత్రిత్వ శాఖలు ఉంటాయి కదా, ఈ వివిధ మంత్రిత్వ శాఖలను నియమించి వారికి శాఖలను కేటాయించడం. ఇప్పుడు ప్రజెంట్ మనం అంటున్నాం హోంశాఖ, ఏదండి హోంశాఖ, ఓకే, కార్మిక శాఖ, లేకపోతే దాన్ని ఏమంటారు పరిశ్రమల శాఖ. ఓకే, ఇలా శాఖలు విడదీశారు చూసారా. ఈ విధంగా విభజించి వాటికి మంత్రులను నియమించడాన్ని పోర్ట్ఫోలియో విధానం అంటారు అనమాట. మరి ఈ పోర్ట్ఫోలియో వ్యవస్థాపకుడు ఎవరు అని అంటే ఏం చెప్తాం, లార్డ్ కానింగ్. ఎవరండి, లార్డ్ కానింగ్. ఈ లార్డ్ కానింగ్ అనే ఆయన ఈ పోర్ట్ఫోలియో విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఎప్పుడు, 1859. 1859 పోర్ట్ఫోలియో అనగా ఏంటి అంటే ఆల్రెడీ ఇప్పుడు మనం చెప్పాం. అయితే ఈ పోర్ట్ఫోలియో వ్యవస్థ అనేది ఎప్పుడు ప్రవేశపెట్టారన్నో 1859లో ప్రవేశపెట్టినప్పటికీ ఈ పోర్ట్ఫోలియో వ్యవస్థ అనేది 1861 కౌన్సిల్ చట్టం ద్వారా గుర్తింపు పొందినప్పటికీ ఇది అంటే వెలుగులోకి వచ్చింది 1861లో, కానీ దీన్ని స్థాపించింది ఎప్పుడు, 1859లో. ఎవరు, లార్డ్ కానింగ్ దీనిని స్థాపించడం జరిగిందనమాట. అయితే ఇది వెలుగులోకి వచ్చి అమలులోకి రావడం అనేది 1861 నుంచి రావడం జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే ఇందులో ముఖ్యంగా మనకి ఈ 1859లో జరిగిన చూసినట్లయితే 1859, ఇదే 1859లో మనకేంటి సిపిసి, ఓకే, సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ని కూడా తీసుకురావడం జరిగింది. ఎప్పుడు, 1859లోనే. అలాగే 1860లో వచ్చింది ఏంటి, ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ అంటాం. అలాగే 1861లో సిఆర్పిసి అని చెప్పేసి, ఏదండి సిఆర్పిసి అనేది కూడా రావడం జరిగింది. దీని తర్వాత వచ్చింది, కొద్ది కాలం తర్వాత వచ్చింది 1872లో. దీన్ని ఏమంటాం అంటే ఇండియన్స్ ఎవిడెన్స్ యాక్ట్ అని చెప్పేసి అని అంటాం, ఐఈఏ. ఓకే, చూడు, 1859లో సిపిసిని ప్రవేశపెట్టారు, 1860లో ఐపీసీని ప్రవేశపెట్టారు, 1861లో సిఆర్పిసి. ఓకే, సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటాం అనమాట. ఇది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. అయితే ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్. ఎందుకు, వీటిని లేటెస్ట్గా 2023లో దీనికి సంబంధించి చట్టం చేయడం జరిగింది. ఇది అమలు అనేది 2024లో జరిగింది. అయితే చట్టాన్ని రూపొందించడం అనేది 2023లో జరిగింది అనమాట. ఈ సిపిసిని ఏ విధంగా పేరు మార్చారు అని అంటే ఏం చెప్తాం, బిఎన్ఎస్. బిఎన్ఎస్ బిఎన్ఎస్ అంటే ఏంటి అని అంటే భారతీయ న్యాయ సంహిత. ఏమంటాం, భారతీయ న్యాయ సంహిత. ఓకే, సారీ, సిపిసిని మార్చలేదు, ఎస్, ఐపీసీని బిఎన్ఎస్గా మార్చారు. ఇదండి ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ ఏదైతే ఉందో దీనిని బిఎన్ఎస్గా మార్చడం జరిగిందనమాట. సివిల్ ప్రొసీజర్ కోడ్ ఏం మార్చలేదు, అది అలాగే ఉంది. ఐపీసీని మార్చారు, బిఎన్ఎస్గా మార్చారు. దీన్ని ఏమంటాం, భారతీయ భారతీయ న్యాయ సంహిత. భారతీయ న్యాయ సంహిత అని చెప్పేసి అని అంటాం. అలాగే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ను కూడా మార్చడం జరిగింది. దీన్ని ఏ విధంగా మార్చారు అంటే భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, బిఎన్ఎస్ఎస్, భారతీయ
నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహితగా పేరు మార్చడం జరిగింది. ఎప్పుడు 2023, చాలా ఇంపార్టెంట్. ఓకే, భారతీయ న్యాయ సంహిత 2023, భారతీయ న్యాయ సురక్షా సంహిత అనేది కూడా, నాగరిక్ సురక్షా సంహిత అనేది కూడా ఇంపార్టెంట్. అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ను ఏ విధంగా మార్చారు? భారతీయ సాక్ష్య చట్టం అని చెప్పేసి మార్చారు అంతే. అంటే ఈ చట్టంలో ఉన్నటువంటి కొన్ని మార్పులు చేశారనమాట. ఏదైతే ఈ ఐపీసీలోని, సిఆర్పిసిలోని, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఉన్నటువంటి కొన్ని మార్పులు చేసి వీటిని 2023 చట్టంగా వీటిని మార్చడం జరిగిందనమాట. ఇది 1853 చట్టానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. దీని తర్వాత మనకు వచ్చినటువంటి చట్టం ఏది? 1961 కౌన్సిల్ చట్టం. దాని గురించి చూద్దాం. ఓకే, ఎస్, యా, చూడండి ఏమంటున్నాడు? భారతీయ 1858 చట్టం, దాని తర్వాత వచ్చినటువంటి కొన్ని మార్పులు, వీటన్నిటి గురించి నేర్చుకున్నాం. దీని తర్వాత వచ్చేసి చట్టం ఏదంటే మనకి 1861 కౌన్సిల్ చట్టం. దీన్ని ఏమంటున్నాం మనం? కౌన్సిల్ చట్టం అంటున్నాం. ఎందుకు? ఈ చట్టాలు ఎవరి ఆధ్వర్యంలో జరిగినాయి? బ్రిటిష్ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగింది. దీనికి ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ 1861 చట్టంలో ఎలాంటి మార్పులు జరిగినాయి ఏంటి ఒకసారి చూద్దాం. ఓకే, ఈ 1859లో, ఎప్పుడండి? 1859లో పోర్ట్ఫోలియో విధానం అని చెప్పేసి తీసుకొచ్చారని చెప్పాం. ఈ పోర్ట్ఫోలియో విధానం ఎవరు తీసుకొచ్చారని చెప్పాం? లార్డ్ కానింగ్ తీసుకొచ్చారని చెప్పాం. ఈ పోర్ట్ఫోలియో విధానానికి ఏదండి? ఈ పోర్ట్ఫోలియో విధానానికి చట్టబద్ధత కల్పించడం జరిగింది. ఏదండి? చట్టబద్ధత. 1861లో చేసిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఏదైతే 1859లో పోర్ట్ఫోలియో తీసుకొచ్చారో దానికి చట్టబద్ధత కల్పించారు. ఏ చట్టం ద్వారా? 1861 చట్టం ద్వారా. అలాగే ఈ చట్టం ఏమంటున్నాడండి? ఈ చట్టం భారతీయులకు శాసన నిర్మాణంలో భాగంగా మొదటిసారిగా కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో 3 భారతీయులను సభ్యులుగా నామినేట్ చేసే అధికారం కల్పించారు. ఏం చేశారు? ఈ చట్టం భారతీయులకు శాసన నిర్మాణంలో భాగంగా, అంటే శాసనాలు నిర్మించేటటువంటి ఏదైతే ఆ కౌన్సిల్ ఉందో ఆ కేంద్ర లెజిస్లేటివ్ అంటాం. ఏదండి? కేంద్ర లెజిస్లేచర్. ఓకే, లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటాం కదా. కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో 3 భారతీయులు, ముగ్గురు భారతీయులను సభ్యులుగా నామినేట్ చేసే అధికారం కల్పించారు. అలా వెళ్ళినటువంటి మరి 3 భారతీయులు ఎవరు? వీరు ఎక్కడికి వెళ్ళారు? కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుల్లో అవకాశం కల్పించారు. ఏ చట్టం ద్వారా? 1861 చట్టం ద్వారా. అలా వెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరు మరి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బెనారస్ మహారాజు అని చెప్పేసి అని అంటాం. బెనారస్ మహారాజు ఎవరు? ఈ బెనారస్ మహారాజు పేరేంటంటే నారాయణ సింగ్. ఎవరండి? నారాయణ సింగ్. బెనారస్ మహారాజు నారాయణ సింగ్. అలాగే మరి రెండో వ్యక్తి ఎవరు అని అంటే పాటియాలా మహారాజు. ఓకే, పాటియాలా సంస్థానానికి చెందిన పాటియాలా మహారాజు. ఇతని పేరేంటి? నరేంద్ర సింగ్. గుర్తుపెట్టుకోండి, నారాయణ సింగ్, నరేంద్ర సింగ్. లేదా ఈ పేర్లు ఇవ్వకుండా బెనారస్ మహారాజు, పాటియాలా మహారాజు అని కూడా ఇవ్వచ్చు. అలాగే సర్ దినకర్ రావు. ఎవరండి? సర్ దినకర్ రావు. ఈ సర్ దినకర్ రావు అనే ఆయన కూడా ఇందులో సభ్యులుగా అనమాట. ఎవరెవరు? బెనారస్ మహారాజు నారాయణ సింగ్, అలా పాటియాలా మహారాజు నరేంద్ర సింగ్, సర్ దినకర్ రావు. వీళ్ళు 3 కూడా ఈ కేంద్ర లెజిస్లేటివ్ దాంట్లో సభ్యులుగా తీసుకోవడం జరిగిందనమాట. అయితే ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటి ఈ 1861 చట్టంలో అంటే, ఈ గవర్నర్ జనరల్కు ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం కల్పించారు.
చూడండి, ఆర్డినెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్డినెన్స్ అంటే ఏంటి అంటే దీన్ని మనం ఏమంటాం, ఉత్తర్వు అంటాం. ఏదండి, ఉత్తర్వు. ఓకే, ఇప్పుడు చూడండి, రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేస్తారు. ఓకే, ఆర్డినెన్స్ ఉత్తర్వు అని చెప్పేసి అని అంటాం. ఈ ఆర్డినెన్స్ అనేది సాధారణ చట్టానికి ఉన్నంత వాల్యూ ఉంటుందన్నమాట. అయితే దీనికి పరిమితి ఉంటుంది, ఎంతవరకు అని చెప్పేసి. ఆ పరిమితి ఎంత అని అంటే 6 నెలలు. 6 నెలల వరకు మాత్రమే ఈ ఆర్డినెన్స్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ చేయాలన్నమాట. ఓకే, ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం ఎవరికి ఇచ్చారు? గవర్నర్ జనరల్కి ఇచ్చారు. ఏ చట్టం ద్వారా ఇచ్చారు? 1861వ చట్టం ఆధారంగా దీనికి ఇవ్వడం జరిగిందనమాట. అయితే అలాగే ఈ చట్టంలో భాగంగా మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి 1862లో ఇదండి 1862లో మనకి హైకోర్టుల ఏర్పాటు జరిగింది. ఏదండి, హైకోర్టుల ఏర్పాటు జరిగింది. ఎక్కడెక్కడ? కలకత్తా అండ్ బాంబే అండ్ మద్రాసు. ఓకే, కలకత్తా, బాంబే, మద్రాసు 3 ప్రాంతాల్లో కూడా హైకోర్టులను ఏర్పాటు చేయడం జరిగింది. ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు అని అంటే 1861 చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 1862వ సంవత్సరంలో వీటిని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అలాగే 4వ హైకోర్టుని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఇది ఫస్ట్ 3 కలకత్తా, బాంబే, మద్రాసు. మరి 4వ హైకోర్టుని ఎక్కడ ఏర్పాటు చేశారు అని అంటే మనం అలహాబాద్. ఓకే, అలహాబాద్ హైకోర్టు అని అంటాం. మరి దీన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అని అంటే 1866లో ఏర్పాటు చేయడం జరిగింది. 4వ హైకోర్టుని ఎక్కడ ఏర్పాటు చేశారు? అలహాబాద్లో ఏర్పాటు చేశారు. ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అని అంటే 1866లో ఏర్పాటు చేశారు. అలాగే ప్రభుత్వం యొక్క ఆదాయ వ్యయాలకు సంబంధించి సంవత్సర నివేదిక, అంటే మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, అలాగే మనకి ఎంత ఆదాయం వస్తుంది, మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత ఆదాయం వస్తుంది అనేది ప్రభుత్వానికి సంబంధించి ఈ లెక్కన సంవత్సర నివేదిక అని అంటాం. దీన్నే మనం ఇప్పుడు ఏమని పిలుస్తున్నాం? బడ్జెట్ అంటాం. ఏదండి? బడ్జెట్. ఓకే, బడ్జెట్ను ప్రవేశపెట్టే పద్ధతిని ఏ చట్టం ఆధారంగా ప్రవేశపెట్టారంటే 1861 చట్టం ఆధారంగా ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ అనే విధానాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు అని అంటే ఏం చెప్తాం మనం? 1861 చట్టం ద్వారా ఈ బడ్జెట్ అనే విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే మనం 1773 చట్టం చెప్పుకున్నప్పుడు చెప్పాం ఏమని? బాంబే, మద్రాసు వీటికి సంబంధించినటువంటి శాసన అధికారాలు అనేవి తీసేశారు. ఆ 2 తీసేసి మనకి ఎక్కడ కలకత్తా గవర్నర్ జనరల్కి ఇవ్వడం జరిగింది. వాటిని మళ్ళీ పునరుద్ధరించారు. ఏం చేశారు? పునరుద్ధరణ అంటే ఏంటి? బాంబే మరియు మద్రాస్ ప్రెసిడెన్సీలకు సంబంధించినటువంటి ఆ శాసన అధికారాలను పునరుద్ధరించారు. ఏ చట్టం ద్వారా పునరుద్ధరించారు? 1861 చట్టం ద్వారా వాటిని మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. ఆ విధంగా 1861 చట్టాన్ని వికేంద్రీకరణకు నాందిగా చెప్పవచ్చు. వికేంద్రీకరణ జరిగింది కదా. ఇప్పుడు మొత్తం అధికారులన్నీ ఒకే దగ్గర ఉండకుండా ఈ బాంబేకి సంబంధించి మద్రాస్ ప్రెసిడెన్సీకి సంబంధించి వాటికి సంబంధించిన శాసనాలు వారే రూపొందించుకున్నట్లయితే వికేంద్రీకరణ జరుగుతుంది కదా. ఇలా వికేంద్రీకరణకు నాంది అని చెప్పేసి ఏ చట్టాన్ని చెప్తాం? ఈ 1861 చట్టాన్ని చెప్పడం జరుగుతుంది. అలాగే బెంగాల్, పంజాబ్, ఈశాన్య సరిహద్దు ప్రావిన్స్. చూడండి, ఎక్కడైనా కానీ నేను దీన్ని ప్రావిన్స్ అని వాడామంటే ఇప్పుడు రాష్ట్రం ఏ విధంగా ఎలాంటిదో అలా ప్రావిన్స్ అనమాట. అంటే ఒక ప్రాంతం, ఒక పర్టికులర్ ప్రాంతం. రాష్ట్రం ఏ విధంగా ఉంటుందో దాని ప్రావిన్స్, రాష్ట్రాలు అదొక ప్రాంతం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకే, అలాగే బెంగాలు, పంజాబు, ఈశాన్య సరిహద్దు ప్రావిన్సులతో ఒక నూతన లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. ఓకే, అంటే ఈ పర్టికులర్ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఏర్పాటు చేశారనమాట. అలాగే గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక శాఖలో సభ్యుల సంఖ్యను 4కు పెంచారు. అప్పటి వరకు ఎంత ఉండేవారు? 3 ఉండేవారు. కానీ ఈ చట్టం ద్వారా 1861 చట్టం ద్వారా గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక శాఖలో సభ్యుల సంఖ్యను 4 నుండి 5కు పెంచారు. 4 ఉండేవారు, ఈ 4 నుంచి 5కు పెంచారనమాట. ఎవరిని? గవర్నర్ జనరల్ ఆధ్వర్యంలో ఉండే
కార్యనిర్వాహక కార్య కార్యనిర్వాహక కార్యనిర్వాహక సభ్యులను నలుగురు ఉండేవారు. వీరిని ఐదుగురికి పెంచడం జరిగిందనమాట. ఇది 1861 కౌన్సిల్ చట్టానికి సంబంధించి ఇంపార్టెన్స్. అయితే దీని తర్వాత జరిగినటువంటి ముఖ్య సంఘటనలో చూసుకున్నట్లయితే మనం ఐఎన్సి ఏర్పాటు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఐఎన్సి ఏర్పాటు ఎప్పుడు జరిగింది? 1885లో ఐఎన్సి ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఐఎన్సి అంటే ఏంటి? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అయితే మరి దీన్ని ఎవరు స్థాపించారు ఏంటి చూద్దాం. బ్రిటిష్ అధికారి అయినటువంటి ఏవో హ్యూమ్. ఎవరండి? ఏవో హ్యూమ్. ఇది చాలాసార్లు వచ్చింది ఈ బిట్ అనేది. ఓకే, బ్రిటిష్ అధికారి అయినటువంటి ఏవో హ్యూమ్ భారత జాతీయ కాంగ్రెస్ను 1885లో ఏర్పాటు చేయడం జరిగింది. ఐఎన్సీని ఎవరు ఏర్పాటు చేశారు? ఏవో హ్యూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1885లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి మొదట అధ్యక్షుడిగా ఎవరు పనిచేశారు అనేది చూసినట్లయితే దీనికి మొదటి అధ్యక్షుడు ఎవరు? డబ్ల్యూసి బెనర్జీ. ఐఎన్సి మొదటి అధ్యక్షుడు డబ్ల్యూసి బెనర్జీ. భారత జాతీయ కాంగ్రెస్ను ఈ ఏవో హ్యూమ్ భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి రక్షణ కవాటం వంటిది. ఏమన్నాడండి? భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి ఒక రక్షణ కవాటంగా ఉంటుందని చెప్పేసి అభివర్ణించాడు. ఓకే, ఎవరు? ఏవో హ్యూమ్ అనమాట. ఈ ఐఎన్సి గురించి మనం తర్వాత చెప్పుకుందాం. దీంట్లో మనకి ఇంపార్టెన్స్ ఏంటి? మొట్టమొదటి ఐఎన్సి అధ్యక్షుడు ఎవరు? ఏవో హ్యూమ్. అలాగే మొట్టమొదటి పార్సీ అధ్యక్షుడు ఎవరు? మన దాదాబాయి నౌరోజీ. ఇలా వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మనం తర్వాత దాంట్లో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఏదైతే ఐఎన్సి ఏర్పాటు జరిగిందో ఈ ఐఎన్సి అనేది ముఖ్యంగా చూసుకున్నట్లయితే 3 దశలుగా చెప్పొచ్చు. ఐఎన్సి అభివృద్ధి లేదా మన ఐఎన్సి ఏర్పాటు నుంచి ఐఎన్సి స్థాపించిన దగ్గర నుంచి మనకి స్వతంత్రం వచ్చినటువంటి 1947 వరకు జరిగినటువంటి సంఘటనలను వేరు చేసినట్లయితే ఒక 3 దశలుగా చెప్పొచ్చు అనమాట. ఏంటి ఆ దశలు అని అంటే మితవాద దశ మనందరికీ తెలిసిందే, అతివాద దశ, గాంధీ యుగం అని చెప్పేసి. ఓకే, గాంధీ శకం అని చెప్పేసి అంటాం. మితవాద దశ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 1885 నుంచి 1905 మనకి బెంగాల్ విభజన జరుగుతుంది కదా, ఆ బెంగాల్ విభజన వరకు కూడా మొదటి దశగా చెప్తాం. అలాగే 1905 నుంచి 1920 గాంధీజీ మన శాసనోల్లంఘన ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం చేపడతారు కదా. ఈ గాంధీ వెలుగులోకి వచ్చిన దగ్గర వరకు కూడా అతివాద యుగం అని చెప్పేసి అని అంటాం. 1920 నుంచి నా ఫోటో ఉంటుంది కదా, 1920 నుంచి 1947 వరకు కూడా మనం గాంధీ యుగం లేదా గాంధీ శకం అని చెప్పేసి చెప్పుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి 1892 కౌన్సిల్ చట్టం చూద్దాం. ఓకే, ఇదండి 1892. ఏంటి 1892 అంటే 1892 కౌన్సిల్ చట్టం. 1892 కౌన్సిల్ చట్టం ఏంటి? 1892 కౌన్సిల్ చట్టం అంటే ఈ చట్టంలో ఎలాంటి మార్పులు జరిగినాయి ఏంటి ఒకసారి చూద్దాం. 1861 కౌన్సిల్ చట్టంలోని ఏవైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలను సరిదిద్దడానికి ఈ చట్టం చేయడం జరిగిందనమాట. 1861లో చేసినటువంటి ఏవైతే సంస్కరణలు ఉన్నాయో ఆ చట్టంలో కొన్ని లోపాలు జరిగినాయి. ఆ లోపాలను సరిదిద్దడానికి చట్టం చేశారు. ఓకే, భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడిన తరువాత చేయబడిన మొట్టమొదటి చట్టం ఏది అని అడుగుతాడు. ఇదండి ఐఎన్సి ఏర్పాటు జరిగిన తర్వాత మొట్టమొదటి చట్టం అనమాట. ఓకే, ఐఎన్సి ఏర్పాటు తర్వాత మొట్టమొదటి చట్టం ఏది?
1882 కౌన్సిల్ చట్టం. అలాగే భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత చేయబడిన మొట్టమొదటి చట్టం అని చెప్పేసి అన్నాం కదా. ఈ చట్టం మొదటిసారిగా కేంద్రం మరియు ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో కొన్ని అనధికార సీట్లను నింపడానికి కొన్ని సంస్థలు చేసినటువంటి సిఫారసుల మేరకు పరోక్ష పద్ధతి ద్వారా శాసనసభ్యులను నియమించే విధానాన్ని ప్రవేశపెట్టింది. అంటే ఏంటంటే చూడు, ఈ చట్టం మొదటిసారిగా కేంద్రం అంటే ఏంటి, కేంద్ర స్థాయిలోను మరియు ప్రావిన్షియల్ అంటే ఇప్పుడు రాష్ట్రం అలా అనమాట, అలా పెట్టుకోండి. ప్రావిన్షియల్ ఏంటి, కేంద్రం మరియు ప్రావిన్షియల్, కేంద్రం మరియు ప్రావిన్షియల్. ఇక్కడ లెజిస్లేటివ్ కౌన్సిల్ చూడండి, లెజిస్లేటివ్ కౌన్సిల్. ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్లో అనధికార సభ్యులు ఇందులో రెండు రకాల సభ్యులు ఉంటారు. ఒకరు అధికార సభ్యులు, రెండోది అనధికార సభ్యులు. ఈ అనధికార సీట్లను నింపడానికి, ఈ అనధికార సభ్యులను నింపడానికి లేదా సీట్లను నింపడానికి ఏం చేసేవారంటే వీరిని కొన్ని సంస్థలు కానీ కొన్ని సంస్థలు సిఫారసుల ద్వారా నామినేట్ చేసేవారనమాట. ఏ విధంగా? పరోక్ష పద్ధతిలో. ఈ అధికార సభ్యులను ప్రత్యక్ష పద్ధతిలో, అంటే ఇది డైరెక్ట్ అని కాదు కానీ నైష్పత్తిక పద్ధతి అని వస్తుంది. ఓకే, ఇదైతే అనధికార సభ్యులు అనేది అయితే పరోక్ష పద్ధతి ద్వారా శాసనసభ్యులను నియమించే విధానాన్ని ప్రవేశపెట్టబడింది. ఓకే, కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో కానీ ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో కానీ అనధికార సభ్యులను నామినేట్ చేయడానికి పరోక్ష పద్ధతిలో కొన్ని సంస్థలు సిఫారసు చేసిన సిఫారసును బట్టి వీరిని ఎన్నుకునేటటువంటి విధానాన్ని ప్రవేశపెట్టారనమాట. ఏ చట్టం ద్వారా? 1892 కౌన్సిల్ చట్టం ద్వారా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పరోక్ష ఎన్నిక విధానాన్ని ప్రవేశపెట్టారు. పరోక్ష ఎన్నిక విధానాన్ని పెట్టింది ఏ చట్టం ద్వారా అంటే 1892 చట్టం అని చెప్పి చెప్తుంది. అలాగే గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక శాఖలో సభ్యుల సంఖ్యను మనం ఎంత ఉండేది, 4 నుంచి 5కు పెంచారని చెప్పేసాము. కానీ ఈ చట్టం ద్వారా వారి యొక్క సభ్యులను 5 నుంచి 6కు పెంచడం జరిగింది. ఓకే, గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక సభ్యులు, గవర్నర్ జనరల్కి సంబంధించి కార్యనిర్వాహక సభ్యులను 5 నుంచి 6కు పెంచడం జరిగిందనమాట. అలాగే ఈ చట్టం ద్వారా కేంద్ర శాసనసభకు 6 భారతీయులను నామినేట్ చేశారు. ఎంతమందినండి? 6 కేంద్ర చూడండి, కేంద్ర శాసనసభ అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్. ఓకే, కేంద్ర లెజిస్లేటివ్ ఉంది కదా, దీంట్లో 6 సభ్యులను భారతీయులను, ఓకే, 6 సభ్యులు భారతీయులను నామినేట్ చేసేటటువంటి అధికారాన్ని కల్పించారు. మరి అలా ఎన్నికైనటువంటి 6 సభ్యులు ఎవరు అని అడుగుతాడు. 6 సభ్యులు నామినేట్ చేసే అధికారం ఇచ్చింది ఏ చట్టం అని అడుగుతాడు? 1892. మరి ఆ ఎన్నికైనటువంటి ఆ 6 సభ్యులు ఎవరు అని అంటే గోపాలకృష్ణ గోఖలే, అలాగే మనకి ఎవరు, దాదాబాయి నౌరోజీ, రాజ్ బిహారీ ఘోష్, ఎవరండి? రాజ్ బిహారీ ఘోష్, అండ్ అలాగే ఫిరోజ్ షా మెహతా, అలాగే సురేంద్రనాథ్ బెనర్జీ, ఎవరండి? సురేంద్రనాథ్ బెనర్జీ, ఇంకొక ఆయన ఉంటాడు, పేరు బిల్ గ్రమీ. ఓకే, అంటే కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో, కేంద్ర శాసనసభలో 6 భారతీయులను నామినేట్ చేసే అధికారం కల్పించారు. ఏ చట్టం ద్వారా? 1892 చట్టం ద్వారా. అలా నామినేట్ చేయబడినటువంటి వ్యక్తులు ఎవరు అంటే గోపాలకృష్ణ గోఖలే, దాదాబాయి నౌరోజీ, భారతదేశ కురువృద్ధుడు అంటాం, ఇతను కూడా మితవాది. ఓకే, మితవాది నాయకుల్లో గొప్ప నాయకుడు గోపాలకృష్ణ గోఖలే. అలాగే రాజ్ బిహారీ ఘోష్, ఫిరోజ్ షా మెహతా, సురేంద్రనాథ్ బెనర్జీ, బిల్ గ్రమీ, వీరిని ఈ 6 కూడా ఈ 1892 చట్టం ద్వారా కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో సభ్యులుగా నామినేట్ చేయడం జరిగిందనమాట. ఓకే, అలాగే ఈ చట్టంలో జరిగినటువంటి ముఖ్యమైన
ఇదేంటంటే బడ్జెట్ మీద చర్చించే అధికారాన్ని, ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నలు వేసే అధికారాన్ని కూడా సభ్యులకు కల్పించారు. ఓకే, బడ్జెట్ ఏదైతే ఈ బడ్జెట్ మీద అసలు బడ్జెట్ విధానాన్ని అసలు మన భారతీయులను బడ్జెట్ గురించి కానీ బడ్జెట్ ప్రవేశపెట్టిన భారతీయులకు అవకాశం ఉండేది కాదు. అలాంటిది 1892 కౌన్సిల్ చట్టం ద్వారా ఈ బడ్జెట్కి సంబంధించి బడ్జెట్ని ఉద్దేశించి ప్రశ్నలు వేసే అధికారం, బడ్జెట్ గురించి చర్చించే అధికారం, అలాగే ప్రశ్నలు వేసే అధికారం, చర్చించే అధికారం, ప్రశ్నలు వేసే అధికారం భారతీయులకు కల్పించడం జరిగిందనమాట. ఏ చట్టం ద్వారా? కౌన్సిల్ సభ్యులకు. భారతీయుల కంటే ఇక్కడ ఈ కౌన్సిల్ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ సభ్యులు ఈ బడ్జెట్ గురించి చర్చించవచ్చు, దానికి సంబంధించి ప్రశ్నలు కూడా వేయచ్చు. అలాగే కేంద్ర శాసనసభలో ఎలాగండి? కేంద్ర శాసనసభలో సభ్యుల సంఖ్యను 10 మందికి తక్కువ కాకుండా 16కు మించకుండా నియంత్రించారు. అంటే 10 మంది తక్కువ ఉండకూడదు. ఓకే, కేంద్ర శాసనసభలో ఈ సభ్యుల సంఖ్యను 10 మందికి తక్కువ కాకుండా 16 మందికి మించకుండా, చూడండి, 10 మందికి తక్కువ కాకూడదు, 16కి ఎక్కువ అవ్వకూడదు, ఇలా కుదించడం జరిగిందనమాట. అదేవిధంగా రాష్ట్ర శాసనసభలో 8 మందికి తక్కువ కాకుండా, ఇది ఎక్కడ? కేంద్ర శాసనసభ, కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో. అదే రాష్ట్ర శాసనసభ లేదా రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో చూసుకున్నట్లయితే మనకి 8 మందికి తక్కువ అవ్వకూడదు, 20 మందికి మించకూడదు. ఓకే, 8 మందికి తక్కువ అవ్వకూడదు, 20 మందికి మించకూడదు. కేంద్ర లెజిస్లేటివ్లో అయితే 10కి తగ్గకూడదు, 16 కంటే ఎక్కువ అవ్వకూడదు. ఈ విధంగా 1892 చట్టంలో మార్పులు చేయడం జరిగిందనమాట. దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, కేంద్ర శాసనసభలో ప్రశ్నలు అడగడానికి గవర్నర్ మరియు గవర్నర్ జనరల్ ముందస్తు అనుమతి తీసుకోవాలి. అంటే ఏదైనా నువ్వు ప్రశ్న అడగాలంటే ముందుగా ఎవరు అనుమతి తీసుకోవాలి? గవర్నర్ జనరల్ యొక్క ముందస్తు, ఆ గవర్నర్ లేదా గవర్నర్ జనరల్ యొక్క ముందస్తు అనుమతి పొందాలి. అయితే శాసనసభలో దీన్ని బట్టి తమ పాత్ర ఒక నామమాత్రమేనని తెలుసుకున్నటువంటి భారతీయులు ఈ చట్టాన్ని వ్యతిరేకించడం జరిగిందనమాట. సివిల్ సర్వీసెస్ వయోపరిమితి ఏదైతే ఉందో దాన్ని 19 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాలకు పెంచారు. ఈ పాయింట్, ఈ లైన్ ఇంపార్టెంట్. 19 నుంచి 24 సంవత్సరాలు సివిల్ సర్వీసులకు సంబంధించి 19 నుంచి 24 సంవత్సరాలకి పెంచిన చట్టం ఏది అని అడుగుతాడు. ఏ చట్టం అండి? 1892 చట్టం, 1892 చట్టం. ఓకేనా? అయితే ఈ మళ్ళీ 24 నుంచి, ఇదైతే 24 ఉందో దీని నుంచి మళ్ళీ 19 సంవత్సరాలుగా మళ్ళీ తర్వాత మారుస్తారనమాట తర్వాత. ఓకే, ఎప్పుడు, ఏ సంవత్సరంలో మరి మార్చారు అని అంటే మనకి 1879లో మార్చడం జరుగుతుంది. ఇప్పుడు 1879, 19 నుంచి 24కు మార్చింది 1892, 24 నుంచి 19కి మార్చింది 1879. 24 సంవత్సరాల నుండి 19 తగ్గించేస్తాడు. అంటే భారతీయులు ఇందులో పార్టిసిపేట్ చేయకూడదని చెప్పేసి, అలా కాదు అని చెప్పేసి 1892లో మళ్ళీ 19 నుంచి 24కి పెంచడం జరుగుతుంది అనమాట ఇది. అయితే మనకి దీని తర్వాత జరిగిన ముఖ్య ఘట్టాల్లో చూసుకున్నట్లయితే మనకి 1905 చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 1905లో మనకి ఏం జరుగుతుంది? బెంగాల్ విభజన. ఏదండి? బెంగాల్ విభజన. బెంగాల్ విభజన ఎవరు చేస్తారు? లార్డ్ కర్జన్. ఓకే, లార్డ్ కర్జన్ బెంగాల్ని లార్డ్ కర్జన్ 2గా విభజించడం జరుగుతుంది అనమాట. ఈ బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం ఏది అని కూడా అడుగుతారు. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం ఏది అని అంటే ఏం చెప్తాం మనం? వందే మాతర ఉద్యమం. ఓకే, వందే మాతర ఉద్యమం. అండ్ అలాగే ఏంటది? స్వదేశీ ఉద్యమం. స్వదేశీ ఉద్యమం, వందే మాతర ఉద్యమం, స్వదేశీ ఉద్యమం దేనిలో భాగంగా జరుగుతాయంటే
బెంగాల్ విభజనను వ్యతిరేకంగా బెంగాల్ ఏదైతే విభజించారో ఈ బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలు ఏంటి అంటే వందే మాతర ఉద్యమం అండ్ స్వదేశీ ఉద్యమం అని కూడా మనం చెప్పొచ్చు అనమాట. అయితే దీని తర్వాత ఎస్ ఓకే, దీని తర్వాత ముఖ్యమైన చట్టం ఏంటంటే మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఇప్పటి వరకు కూడా ఇంపార్టెంటే, ఇప్పటి నుంచి చెప్పే చట్టాలు అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి ఆ చట్టం అని అంటే 1909 అండి. ఇది మన భారతదేశంలో హిందూ ముస్లింల గొడవకు కూడా ఈ చట్టంలో చేసినటువంటి కొన్ని సంస్కరణలకు కారణం అయ్యాయని కూడా చెప్పొచ్చు. అంటే ఈ ఇద్దరిని విభజించు పాలించు అనే విధానాన్ని ఈ చట్టంలో జరిగిన కొన్ని మార్పులు కూడా మనం చెప్పొచ్చు అనమాట. ఏంటి అసలు ఈ 1919 చట్టం అని అంటే దీన్నే మనం ఏమంటామంటే మింటో మార్లే సంస్కరణలు అని అంటాం. ఏమంటామండి? మింటో మార్లే సంస్కరణలు అని అంటాం. లేదా దీన్నే కౌన్సిల్ చట్టం అని కూడా అనొచ్చు. భారత కౌన్సిల్ చట్టం అని కానీ అని కూడా చెప్పొచ్చు. ఈ చట్టం ఎప్పుడు చేశారు? 1909లో చేయడం జరిగిందనమాట. అంటే బెంగాల్ విభజన ఏదైతే ఉందో బెంగాల్ విభజన జరిగిన తర్వాత వచ్చినటువంటి చట్టం అన్నమాట. ఓకే, అయితే మింటో మార్లే సంస్కరణల ప్రధాన ఉద్దేశం ఏంటి? అసలు ఈ మింటో మార్లే సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఎందుకు వెంటనే చేయాల్సి వచ్చింది అని అంటే 1892 చట్టంలోని 1892 చట్టంలో మనం జరిగిన సంఘటనల గురించి చెప్పుకున్నాం. వాటిలో ఉన్నటువంటి దోషాలను పరిష్కరించడం, అలాగే దేశంలో తీవ్రవాదం, జాతీయవాదంతో ఏర్పడిన పరిస్థితిని ఎదుర్కోవడం. ఇంకేంటంటే ఈ వందే మాతర ఉద్యమంలో అతివాదులు చాలా గట్టిగా పోరాటం చేయడం జరిగిందనమాట. ఈ బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే ఈ జాతీయవాదం అనేది 1905 బెంగాల్ విభజన జరిగినప్పుడు 1905 బెంగాల్ విభజన జరిగినప్పుడు దేశం అంతా కూడా, అంటే ముఖ్యంగా ఈ బెంగాల్ ప్రాంతం, ఇది ముఖ్య ప్రాంతాలన్నింటిలో కూడా ఒక జాతీయత భావం అనేది రావడం జరిగింది. ఇదండి, ఒక జాతీయత భావం అనేది రావడం జరిగింది. అమ్మ, ఇది జాతీయ భావం వస్తే మన బ్రిటిష్ సామ్రాజ్యం అంటే బ్రిటిష్ పరిపాలనకు ఇబ్బంది కదా అని చెప్పేసి దీన్ని పరిష్కరించాలి. అంటే తీవ్రవాదాన్ని, జాతీయవాదంతో ఏర్పడినటువంటి పరిస్థితిని ఎదుర్కోవాలి. అలాగే కాంగ్రెస్లో మితవాదులను మచ్చిక చేసుకోవడానికి బ్రిటిష్ వారి చట్టం ద్వారా ప్రయత్నించారని చెప్పవచ్చు. ఎవరైతే మనం చెప్పాం అతివాదులు గాంధీ శాఖ అని చెప్పేసి, ఈ ఒక రకంగా మితవాదులను మచ్చిక చేసుకోవడానికి ఈ 1919 చట్టాన్ని చేశారు అని కూడా మనం చెప్పొచ్చు. ఏంటి మరి ఏం చేశారు ఏంటి ఈ చట్టంలో చూసినట్లయితే 1909లో ప్రవేశపెట్టిన కౌన్సిల్ చట్టానికి భారత రాజ్య కార్యదర్శి అయినటువంటి లార్డ్ మార్లే ఆవిడండి. అంటే మింటో మార్లే సంస్కరణలు జరిగినప్పుడు భారత రాజ్య కార్యదర్శి ఎవరు అని అంటే ఏం చెప్తాం? లార్డ్ మార్లే. ఇతను ఎవరు? భారత కార్యదర్శి. ఓకే, ఇతని పేరు మీద చూడండి, మార్లే. అలాగే గవర్నర్ జనరల్ ఎవరు అని అంటే మింటో. అందుకే ఈ చట్టాన్ని మింటో మార్లే సంస్కరణల చట్టంగా రావడం జరిగిందనమాట. ఇద్దరు కలిపి ఈ ఇద్దరు కాలంలో జరిగింది కాబట్టి మింటో మార్లే సంస్కరణలు అని చెప్పేసి ఈ సంస్కరణలో భాగంగా అంటే ఈ 19 చేసినటువంటి ప్రముఖ సంస్కరణలు ఏంటి, ఎటువంటి మార్పులు చేశారు అని చూద్దాం. ఓకే, అయితే కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ను ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్గా మార్చివేయడం జరిగింది. ఇదండి, కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏదైతే ఉందో దీన్ని ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్గా మార్చివేయడం జరిగింది. ఇది కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ను ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్గా మార్చివేయడం జరిగింది. ఓకే, ఇది మొదటి పాయింట్. 1909 మింటో మార్లే సంస్కరణ ద్వారా కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ను ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్గా మార్చడం జరిగింది.
అలాగే కేంద్ర లెజిస్లేటివ్ సభ్యుల సంఖ్య వీళ్ళు ఎంత ఉండేవారు, మనం చెప్పుకున్నాం కదా ఇందాక 16 మంది ఉండేవారు. ఈ 16 నుంచి మనకి డైరెక్ట్గా 60కి పెంచడం జరిగింది. కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులు 16 నుంచి 60కి పెంచడం జరిగింది. మరి రాష్ట్రాల్లో ఎంత పెంచారంటే అది ఒక్కొక్క రాష్ట్రానికి డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ విధంగా పెంచడం జరిగిందనమాట. ఇప్పుడు బెంగాల్ ఉంది ఒక విధంగా, మద్రాస్ ఉంది ఒక విధంగా, బొంబాయి ఉంది ఒక విధంగా, ఈ విధంగా పెంచడం జరిగిందనమాట. అయితే స్టేట్స్లో కూడా వీరి సభ్యులను పెంచడం జరిగింది. అలాగే మద్రాసు, బెంగాలు, యునైటెడ్ ప్రావిన్సు, బీహారు, ఒరిస్సా ఈ రాష్ట్రాల మండలిలో కూడా సభ్యత్తులను 50కి పెంచారు. అన్ని రాష్ట్రాలు అన్ని సమానంగా కాదు, డిఫరెంట్ 50కి దాకా పెంచడం జరిగిందనమాట. అలాగే పంజాబు, అస్సాం, బర్మాలో అయితే 30కి పెంచారు. అదే చెప్తున్నా, ప్రతి రాష్ట్రం డిఫరెంట్గా పెంచడం జరిగిందనమాట. అయితే గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో భారతీయులకు మొదటిసారిగా ప్రాతినిధ్యం కల్పించారు. ఎవరండి? గవర్నర్ జనరల్. ఈ గవర్నర్ జనరల్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అని ఒక కౌన్సిల్ ఏర్పాటు చేశారు. ఓకే, ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మొట్టమొదటిసారిగా ఒక భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించడం జరిగింది. అలా మొట్టమొదట ప్రాతినిధ్యం పొందిన వ్యక్తి ఎవరు అని అంటే మనకి ఎస్పి సిన్హా అంటాం. ఎస్పి సిన్హా అంటే సత్యేంద్ర ప్రసాద్ సిన్హా అని చెప్పేసి అని అంటాం. ఓకే, గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో సభ్యుడిగా నియమించబడినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరు? ఎస్పి సిన్హా. ఎవరండి? ఎస్పి సిన్హా. అలాగే ముస్లింలకు మరియు వ్యాపార సంఘాల సభ్యులకు ప్రత్యేక ప్రాతినిధ్యాన్ని కల్పించారు. ఇదే మన దేశ విభజనకు కూడా ఒక రకంగా పాకిస్తాన్ భారతదేశం విడిపోవడానికి కూడా ఒక తొలి కారణంగా చెప్పొచ్చు అన్నమాట ఇది. ఓకే, ఏంటి ఇదంటే ముస్లింలకు అలాగే వ్యాపార సంఘాల సభ్యులకు ప్రత్యేక ప్రాతినిధ్యాన్ని కల్పించారు. అలాగే మత ప్రాతిపదికన ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. మత ప్రాతిపదికన ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేశారు. దీని ప్రకారం ముస్లిం సభ్యులను ముస్లిం ఓటర్లే ఎన్నుకోవాలి. ఈ విధంగా ఈ చట్టం మతతత్వానికి చట్టబద్ధత కల్పించింది. ఓకే, మతతత్వానికి చట్టబద్ధత కల్పించిన చట్టం ఏదయ్యా అంటే 1909 మింటో మార్లే సంస్కరణలు అన్నమాట. దీంతో ఒక మతతత్వవాదానికి కారణమైనటువంటి చట్టం అన్నమాట ఈ 1909 చట్టం అనేది. అలాగే లార్డ్ మింటోని మత నియోజకవర్గాల పితామహుడు అని కూడా అభివర్ణిస్తారు. ఎవరిని మత వర్గాల లేదా మత నియోజకవర్గాల పితామహుడు అని ఎవరిని అంటారు? లార్డ్ మింటో అంటారు. ఏ చట్టం ద్వారా చేశాడు? 1909 చట్టం ద్వారా చేయడం జరిగింది అనమాట. 1909 చట్టం ద్వారా చేయడం జరిగింది. ఓకే, అయితే శాసనసభలో ఏదైతే ఉందో ఈ శాసనసభలో బడ్జెట్తో సహా అన్ని అంశాలపై ప్రశ్నించే అవకాశాన్ని, తీర్మానాలు ప్రవేశపెట్టే అవకాశం మరియు అనుబంధ ప్రశ్నలు అడిగేటటువంటి ఒక అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది. మనం దీని ముందు చట్టంలో చూసుకున్నాం 1892 చట్టం. ఆ చట్టంలో ఏంటి, జస్ట్ బడ్జెట్ మీద చర్చించే ప్రశ్నలు అడిగేటటువంటి అధికారం మాత్రమే ఉంది. ఈ 1909 మింటో మార్లే సంస్కరణలో అయితే ఏంటంటే ప్రశ్నించవచ్చు, తీర్మానాలు ప్రవేశపెట్టవచ్చు, దానికి సంబంధించినటువంటి అనుబంధ ప్రశ్నలు కూడా అడగవచ్చు. ఈ రకమైన సౌకర్యాలు కల్పించిన చట్టం ఏది? 1909 చట్టం అనమాట. అలాగే ప్రెసిడెన్సీలకు, కార్పొరేషన్లకు, విశ్వవిద్యాలయాలకు, భూస్వాములకు, వ్యాపార సంస్థలకు కూడా ఒక ప్రత్యేక ప్రాతినిధ్యం
అంటే వీళ్ళు మట్టుకు ఒక ఓటు వేసే, లేకపోతే వీళ్ళు పంపించి నామినేట్ చేసే, ఈ విధంగా వారికంటూ ఒక ప్రత్యేక ప్రాతినిధ్యాన్ని కల్పించడం జరిగింది. చూడండి, మత ప్రాతిపదికన విభజన చేసిన చట్టం 1909 చట్టం. మత ప్రాతిపదిక నియోజకవర్గాల విభజన చేసింది 1909 చట్టం. చేసింది ఎవరు? మింటో. అలాగే రెసిడెన్సీలు, కార్పొరేషన్లు, విశ్వవిద్యాలయాలు, భూస్వాములు, అలాగే వ్యాపార సంస్థలకు సంబంధించి కూడా ఒక ప్రత్యేక ప్రాతినిధ్యాన్ని ఇందులో కల్పించడం జరిగిందనమాట. అలాగే మన దేశంలో మొట్టమొదటిసారిగా పరిమితి ప్రాతిపదికపై, అంటే ఓటింగ్ అనేది ఇప్పుడు మనకున్నది ఏంటి? సార్వజనీన వయోజన ఓటింగ్ హక్కు అంటాం. అంటే 18 సంవత్సరాలు దాటిందా ఒక కులం ప్రాతిపదికన కానీ, మత ప్రాతిపదికన కానీ, లింగ ప్రాతిపదిక ఎలాంటి విభేదాలు లేకుండా నీకు 18 సంవత్సరాలు వస్తే చాలు నువ్వు ఓటేస్తావు. అలా కాకుండా అప్పట్లో ఈ 1809 చట్టంలో మొదటిసారిగా పరిమిత ప్రాతిపదికపై ఓటింగ్ పద్ధతిని ప్రవేశపెట్టాడు. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటి? కొన్ని కొన్ని వర్గాల వారు లేదా కొందరికి మాత్రమే ఓటు హక్కు ఉండేది. ఆ భారతీయులకు ఆ విధంగానైనా ఓటు హక్కు కల్పించిన చట్టం ఏదంటే ఈ 1909 చట్టం. ఓకే, 1909 చట్టం అన్నమాట. ఇందులో ఈ చట్టంలో ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే, మత ప్రాతిపదికన భారత్, పాకిస్తాన్ అనే 2 దేశాలు ఏర్పడడానికి ఈ చట్టం పునాది అయింది. చెప్పాను కదా, మత ప్రాతిపదికన భారత్ మరియు పాకిస్తాన్ ఏర్పడడానికి ఈ చట్టం అనేది ఒక పునాది అయ్యింది. అలాగే 1909లోని అంశాలు అసలైన స్వరూపానికి బదులు కేవలం నీడ వంటి ఆకారాన్ని మాత్రమే అందించాయని దీనిని చంద్రకాంతితో పోల్చడం జరిగింది. ఓకే, హిందువులకు ముస్లింలకు మధ్య ఏర్పాటు బీజాలు నాటి అడ్డగోడలు సృష్టించిందని, భారత విభజనకు ఈ చట్టం అనేది దారితీసిందని ఎవరు విమర్శించారు అని అడుగుతారు. ఓకే, ఈ విధంగా విమర్శించింది ఎవరు? 1909 చట్టాన్ని అంటే జవహర్లాల్ నెహ్రూ అండి. జవహర్లాల్ నెహ్రూ పూర్తిగా వ్యతిరేకిస్తారు దీన్ని. ఓకే, ఈ మత ప్రాతిపదిక నియోజకవర్గాలు అనేది జవహర్లాల్ నెహ్రూ కంప్లీట్గా వ్యతిరేకించడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఈ 1909 చట్టాన్ని కూడా హిందువులకు ముస్లింలకు మధ్య ఏర్పాటు బీజాలు నాటి ఒక అడ్డుగోడలుగాను సృష్టించిందని చెప్పేసి ఈ చట్టాన్ని విమర్శించడం జరిగింది. ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. చాలా ఇంపార్టెంట్, జవహర్లాల్ నెహ్రూ. దీని తర్వాత వచ్చినటువంటి చట్టం ఏంటి? మరి దీంట్లో లోపాలు ఉన్నాయి కదా. ఈ చట్టంలో జరిగిన లోపాలు లేదా మనకి 1909 తర్వాత వచ్చినటువంటి చట్టం ఏదయ్యా అంటే 1919 చట్టం. దీన్నే మనం ఏమంటాం? 1919 చట్టాన్ని అంటే మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు. ఏమంటాం? మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు. ఓకే, మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు అంటాం 1919. ఓకే, భారతదేశంలో బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం 1920 1917 తేదీన ఒక ప్రకటన జారీ చేసింది. ఎప్పుడండి? 1917 ఆగస్టు 20 ఈ రోజున ప్రకటించారు. ఏమని? మేము భారతదేశంలో ఒక బాధ్యతాయుతమైన ఒక చట్టాన్ని మేము రూపొందిస్తాం అని చెప్పేసి. ఆ ప్రకటనలో భాగంగా ఈ మాంటెగ్ ప్రకటన అని చెప్పేసి అని అంటారనమాట. ఓకే, మాంటెగ్ ప్రకటన అని చెప్పేసి అని అంటారు. అప్పటి భారత రాజ్య కార్యదర్శి ఎవడు? మాంటెగ్ అనేవాడు భారత రాజ్య కార్యదర్శి. ఇతనెవడు? గవర్నర్ జనరల్. ఓకే, అప్పటి భారత రాజ్య కార్యదర్శి మాంటెగ్ 1917లో భారతదేశాన్ని సందర్శించి అప్పటి భారత వైస్రాయ్ అయినటువంటి గవర్నర్ జనరల్, అదే బ్రిటిష్ స్వదేశ సంస్థానంలో వైస్రాయ్గా ఉంటాడు కదా, గవర్నర్ జనరల్ వైస్రాయ్ అయినటువంటి చేమ్స్ఫర్డ్ మరియు ఇతర నాయకులతో చర్చలు జరిపి ఈ సంస్కరణలు ప్రకటించారనమాట. అయితే 1919 చట్టంలోని అంశాలు అనేవి ఎప్పుడు అమల్లోకి వచ్చాయి? చట్టం చేసింది ఎప్పుడు? 1919. దీనికి సంబంధించి మన భారతదేశంలో పర్యటించి వివిధ వ్యక్తులతో మాట్లాడి చేసింది ఎప్పుడు? 1917 ఆగస్టు 20న మేము ఒక బాధ్యతాయుతమైన చట్టాన్ని రూపొందిస్తాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. 1 సెకండ్.
ఓకే, అక్కడ చెప్పుకున్నాం. ఎస్, 1917 ఆగస్టు 20న ప్రకటన చేయడం జరిగింది. ఈ 1919లో చట్టం చేయడం జరిగింది. మరి ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చింది అని అంటే 1921 1921 నుంచి ఈ చట్టం అమల్లోకి రావడం జరిగిందనమాట. అంటే 1919 మాంటెక్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది అని అంటే 1921 నుంచి అమల్లోకి రావడం జరిగింది. మరి ఏంటి ఈ 1919 చట్టంలో చేసినటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. అంటే ఎలాంటి మార్పులు జరిగినాయి ఏంటి అని చూసినట్లయితే కేంద్ర శాసనసభలో మొదటిసారిగా ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు. చాలా చాలా ఇంపార్టెంట్. మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ద్విసభా విధానం, అది ఎక్కడ? కేంద్ర శాసనసభలో. కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటాం కదా. ఎస్, కేంద్ర శాసనసభలో. లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే శాసనసభ. ఓకే, ఈ కేంద్ర శాసనసభలో మొదటిసారిగా ద్విసభా విధానం. ఓకే, కేంద్ర శాసనసభలో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఏ చట్టం ద్వారా? 1919 మాంటెక్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల ద్వారా. అలాగే కేంద్ర శాసనసభను 2 సభలుగా విభజించారు. ద్విసభ అని చెప్పేసి అని అన్నాం కదా, అంటే 2 సభలుగా విభజించారు. ఏ విధంగా అని చూసినట్లయితే దీనిని మొదట కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటాం. ఏమంటాం? కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. మన భాషలో చెప్పాలంటే ఇప్పుడు ఎగువ సభ, ఇదే ఎగువ సభ. రెండోది లెజిస్లేటివ్ కౌన్సిల్. ఓకే, లెజిస్లేటివ్ కౌన్సిల్, దీన్నే దిగువ సభ అని చెప్పేసి అని అంటాం. కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ని ద్విసభ విధానం ప్రవేశపెట్టారు. ఈ ద్విసభ ఇప్పటికీ మన కాన్స్టిట్యూషన్, మన భారత రాజ్యాంగంలో కూడా స్టిల్ మనం ఈ విధానాన్నే మనం పాటించడం జరుగుతుంది. చూడండి, ఎగువ సభ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటాం, దిగువ సభ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఈ విధానాన్ని ఏ చట్టం ద్వారా రూపొందించాడు అని అంటే ఏం చెప్తాం? 1919 చట్టం, మాంటెక్ చేమ్స్ఫర్డ్ చట్టం అంటాం. నేను 1919 అన్నాను అంటే మాంటెక్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం అని చెప్పేసి మీకు రీడ్ అయిపోవాలి. అలాగే మరి ఈ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ఉంది కదా, ఇదండి కౌన్సిల్ ఆఫ్ స్టేట్. దీన్ని ఎగువ సభ ఆర్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటాం. ఓకే, అయితే ఈ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అనేది ఏంటి అని చూసినట్లయితే దీని యొక్క సభ పదవీ కాలం ఎంత అంటే 5 సంవత్సరాలు. సభ పదవీ కాలం ఎంత? 5 years, 5 సంవత్సరాలు ఉంటుంది. అలాగే ఈ సభలో మొత్తం ఎంతమంది ఉంటారు? 60 మంది సభ్యులు ఉంటారు. ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు. ఎంతమంది సభ్యులు? 60 మంది సభ్యులు ఉంటారు. ఇందులో చూసుకున్నట్లయితే 34 మంది ఎన్నికైన వారు, 26 మంది గవర్నర్ జనరల్చే నామినేట్ చేయబడిన వారు. ఎలా అండి? 34 మంది ఎన్నికవుతారు, ఎన్నిక ద్వారా ఎన్నుకుంటారు. 26 మంది నామినేట్ చేయబడతారు, వీరు ఎన్నిక కాబడతారు. ఓకే, దీనికి ఫ్రెడరిక్ వైట్ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఎవరండి? ఫ్రెడరిక్ వైట్. ఓకే, ఫ్రెడరిక్ వైట్ అధ్యక్షుడిగా ఉన్నాడు. చూడండి, 1919 చట్టంలో భాగంగా కేంద్ర శాసనసభలో, కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో ద్విసభ విధానాన్ని ప్రవేశపెట్టారు. ద్విసభ విధానం అంటే ఏంటి? కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అండ్ అలాగే లెజిస్లేటివ్ కౌన్సిల్ని 2గా విడదీయడం. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ని ఏమంటాం? ఎగువ సభ అని అంటాం. అదే దిగువ సభను ఏమంటాం? లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటాం. ఈ ఎగువ సభ లేదా కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అనేది ఏంటంటే ఇది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ అవుతుంది. అలాగే ఇందులో సభ్యులు ఎంతమంది? 60 మంది సభ్యులు. ఇందులో ఎన్నిక కాబడినటువంటి వ్యక్తులు ఎంతమంది అంటే 34 మంది. ఎంతమంది నామినేట్ చేయబడతారంటే 26 మంది. దీనికి ఈ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ లేదా దీనికి అధ్యక్షుడిగా ఎవరు ఉంటారు? ఫ్రెడరిక్ వైట్.
ఎవరండి? ఫ్రెడరిక్ వైట్ అన్నమాట. ఓకే, ఫ్రెడరిక్ వైట్. చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఏంటి? లెజిస్లేటివ్ కౌన్సిల్. నేను మాట్లాడుతుంది కేంద్రంలో లెజిస్లేటివ్ కౌన్సిల్. ఓకే, దీని యొక్క సభకాలం ఎంత అంటే 3 ఇయర్స్. దీని యొక్క సభాకాలం ఎంత? 3 ఇయర్స్. మరి ఇందులో మొత్తం ఎంతమంది సభ్యులు ఉంటారు? 145 మంది సభ్యులు ఉంటారు. ఏ చట్టం ద్వారా? 1919 మాంటెక్ జేమ్స్బర్గ్ సంస్కరణల చట్టం ద్వారా. దీనిలో ఎంతమంది సభ్యులు ఉంటారు? 145 మంది సభ్యులు ఉంటారు. మరి 140 మంది ఎన్నిక కాబడతారంటే కాదు. 145 మందిలో 104 మంది ఎన్నికైన వారు వివిధ నియోజకవర్గాలు, ఆ రాష్ట్రాల నుంచి ఎన్నిక కాబడతారు. స్వతంత్ర ప్రాంతాల నుంచి కూడా. అలాగే నియమింపబడిన వారు అంటే నామినేట్ చేయబడిన వారు ఎంతమంది? 41 మంది. డైరెక్ట్గా ఎన్నికైన వారు 104 మంది, నామినేట్ చేయబడిన వారు 41 మంది. దీనికి అధ్యక్షుడిగా ఎవరు ఉంటారు అని అంటే విఠల్ భాయ్ పటేల్. అధ్యక్షుడు ఎవరు అంటే దిగువ సభకు పటేల్. అధ్యక్షుడు ఎవరంటే విఠల్ భాయ్ పటేల్. ఓకే, విఠల్ భాయ్ పటేల్ అనే అతను దీనికి అధ్యక్షుడిగా ఉంటారనమాట. అయితే ఈ సభలను పదవీ కాలం పూర్తి కాకముందే రద్దు చేసే అధికారం ఎవరికి ఉంటుంది అంటే జనరల్గా 3 ఇయర్స్ ఉండాలి, కానీ 2 ఇయర్స్ అయిన తర్వాత కూడా రద్దు చేసేయచ్చు. ఆ అధికారం ఎవరికి ఇచ్చారు అని అంటే గవర్నర్ జనరల్కి ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇచ్చారు? గవర్నర్ జనరల్కి ఇవ్వడం జరిగింది. అంటే సభ కాలం పూర్తి కాకముందే మధ్యలో దాన్ని ఏమంటారు, రద్దు చేసే అధికారం గవర్నర్ జనరల్కి ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, రాష్ట్రంలోని శాసనసభ్యుల సంఖ్యలను కూడా పెంచారు. కేంద్రంలో ఏ విధంగా అయితే పెంచారో అలాగే రాష్ట్రంలో కూడా పెంచడం జరిగింది. ఈ ద్విసభ విధానం ఉంది కదా, అలాగే ఈ 1919 చట్టంలో భాగంగానే మరొక ముఖ్య మార్పు జరిగింది. ఏంటి అంటే దాన్నే ద్వంద్వ పాలన అంటాం. ఏమంటాం? ద్వంద్వ పాలన. ఏంటి ద్వంద్వ పాలన? దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? డయార్కీ. ఏమంటాం? డయార్కీ. ఏమంటారు? డయార్కీ. ఏంటి డయార్కీ అని చూసినట్లయితే రాష్ట్రాలలో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టారు. చూడండి, కేంద్రంలో అయితే ద్విసభా విధానం, రాష్ట్రంలో ద్వంద్వ పాలన. ఏ చట్టం ద్వారా? 1919 చట్టం ద్వారా కేంద్రంలో ద్విసభా విధానం, రాష్ట్రంలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టారు. అలాగే డయార్కీ అనేది ఒక గ్రీక్ భాషా పదం. డయార్కీ అనగా డబుల్ గవర్నమెంట్ అని అర్థం అనమాట. డయార్కీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? మనకి గ్రీక్ వర్డ్ ఇది. డయార్కీ అనేది ఏంటంటే ఇది ఒక అంటే డబుల్ పాలన అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. రాష్ట్ర ప్రభుత్వ పాలన అంశాలను 2 జాబితాలుగా వర్గీకరించాడు. ఏంటి ఆ 2 జాబితాలు? ద్వంద్వాలన డయార్కీ అంటే 2 రకాలుగా వర్గీకరించాడు. ఏంటి అని అంటే ఒకటి ఏది రిజర్వ్డ్ జాబితా. ఇదండి రిజర్వ్డ్ జాబితా. రెండోది ట్రాన్స్ఫర్డ్. ఇదండి ట్రాన్స్ఫర్డ్ జాబితా అంటాం. రిజర్వ్డ్ జాబితా, ట్రాన్స్ఫర్డ్ జాబితా. ఈ రిజర్వ్డ్ జాబితాలో 28 అంశాలు ఉంచాడు. ఈ ట్రాన్స్ఫర్డ్ జాబితాలో 22 అంశాలు ఉంచడం జరిగింది. ఓకే, ఈ 25 అంశాలు అనేవి ఏంటి? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రాముఖ్యం కలిగినటువంటి అధికారాలు. అంటే ఏంటి? ఆదాయం కలిగినటువంటి భూమి శిస్తు కానీ, శాంతి భద్రతలు, న్యాయం, నీటిపారుదల, వార్తాపత్రికలు, రుణాలు, అడవులు, పరిశ్రమలు, ఇలాంటి ఇంపార్టెంట్ ఏరియాస్ అన్నీ కూడా రిజర్వ్డ్ దాంట్లో పెట్టారు. ట్రాన్స్ఫర్ దాంట్లో ఏంటి? ట్రాన్స్ఫర్డ్ అంటే ప్రాముఖ్యం లేనటువంటి వాటిని ఈ ట్రాన్స్ఫర్డ్ జాబితాలో ఉంచడం జరిగిందనమాట. ఈ రిజర్వ్డ్ జాబితాకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వీటి పరిపాలన వ్యవహారాలను కార్యనిర్వాహక మండలి సాయంతో ఆ రాష్ట్ర గవర్నర్లు అంటే ఎవరి ఆధ్వర్యంలో పెట్టుకున్నారు? బ్రిటిష్ వారి ఆధ్వర్యంలో పెట్టుకున్నారు ఇంపార్టెంట్ ఏరియాస్ని. బ్రిటిష్ వారు అంటే ఇక్కడ ఎవరు అధికారి? గవర్నర్ జనరల్. ఈ గవర్నర్ జనరల్ ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తారు. అయితే ఈ కార్యనిర్వాహక మండలి సభ్యులు తమ విధి నిర్వహణలో రాష్ట్ర శాసనసభకు బాధ్యత వహిస్తారు. ఎవరికి బాధ్యత వహిస్తారు? రాష్ట్ర శాసనసభకు బాధ్యత వహించాలి. అదే ట్రాన్స్ఫర్ జాబితా తీసుకున్నాం అనుకో, ముఖ్యంగా ఇందులో వచ్చే ఏముంటాయి? స్థానిక పాలన, వ్యవసాయం,
ప్రజారోగ్యం, అలాగే విద్య, పారిశుద్ధ్యం, వైద్యం ఇవేవి లేకపోతే ప్రజలు తిరుగుబాటు చేస్తారు. అంతే కదా, ప్రజలకు డైరెక్ట్గా ఇబ్బంది కలిగితే ఎదుర్కొనేది ఈ అన్ఇంపార్టెంట్ థింగ్స్. అంటే ప్రాముఖ్యత లేనివి ఏరియాస్ని ఎవరికి ఇచ్చేశారు? భారతీయ మంత్రులకు ఇచ్చేయడం జరిగిందనమాట. ఈ జాబితా మీద అధికారాలు ఎవరికి కల్పించారు? భారతీయ మంత్రులకు కల్పించడం జరిగింది. వీరు ఎవరికి బాధ్యత వహిస్తారు? శాసనసభకు సమిష్టి బాధ్యత వహించాలి. ఓకే, శాసనసభకు సమిష్టి బాధ్యత వహించేది భారతీయ మంత్రులు. అదే కార్యనిర్వాహక మండలి సభ్యులు ఉన్నారు కదా, వీరు దేనికి? రాష్ట్ర శాసనసభకు బాధ్యత వహిస్తారనమాట. ఈ విధంగా మార్పు చేయడం జరిగింది. ఇందులో సింపుల్గా వన్ లైన్లో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, కేంద్రంలో ద్విసభ విధానాన్ని ప్రవేశపెట్టింది, రాష్ట్రంలో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టింది. ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారంటే 1919 చట్టం ద్వారా దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, అలాగే ప్రభుత్వ అధికారాలను సూత్రప్రాయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభజన చేయడం జరిగింది. ఏమంటున్నాడు? ప్రభుత్వ అధికారాలు ఏవైతే ఉన్నాయో వాటిని కేంద్రానికి రాష్ట్రానికి మధ్య విభజించడం జరిగిందనమాట. ఓకే, ఒక విభజన చేయడం జరిగింది. అంటే ఏ విధంగా అంటే చూడండి, కేంద్ర జాబితా అని ఒకటి, అలాగే రాష్ట్ర జాబితా అని చెప్పేసి ఇలా విభజించడం జరిగింది. సరే, క్లాస్ క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్లో మనం ఈ కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఈ 1919 ఇక్కడతో క్లాస్ ఆపుదాం. దీని తర్వాత మనం 1935 చట్టం గురించి, అలాగే 1935 చట్టం, దాని తర్వాత వివిధ ఈ పాలిటీ క్లాస్ను కంటిన్యూ చేద్దాం. ఓకే, ఇప్పటి వరకు విన్న క్లాస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్, వాల్యుబుల్ కంటెంట్ అనుకున్నట్లయితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా ఎక్కడి నుంచి చెప్పాలి మనం?